అనుభవిస్తున్నాం. ఆ విచారణ సందర్భంగా అందులో 5 నిందితులను ఐడెంటిఫై చేయడం జరిగింది. నాగరాజ్ యాదవ్ అండ్ 4 others. నాగరాజ్ యాదవ్ బర్త్డే వేడుకలు ఆయన నిర్వహించినాడు. ఆ బర్త్డే వేడుకల్లో దాన్ని రివర్ పార్టీగా కన్వర్ట్ చేసి అందులో మద్యం తర్వాత ఈ డ్రగ్స్ తీసుకురావడం జరిగింది. ఈ విచారణ సందర్భంగా మాకు తెలిసిన విషయాలు ఏంటంటే నితిన్ అనే వ్యక్తి నాగరాజ్ యాదవ్తో కాంటాక్ట్లో ఉన్నాడు. అతను గోవా వెళ్ళి అక్కడ నుంచి 1 గ్రాము ఓకే అండ్ 2 grams MDMA పార్టీ కోసం తీసుకురావడం జరిగింది. దీని మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. షేర్లింగంపల్లి ఎక్సైజ్ స్టేషన్లో 113/24. ఈ కేసు విచారణ సందర్భంగా అక్కడ పట్టుబడ్డటువంటి యూత్లందరినీ కూడా కౌన్సిలింగ్ చేయడం జరిగింది. సెపరేట్గా వాళ్ళ పేరెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్ సమక్షంలో 2 times కౌన్సిలింగ్ చేశాం. అందులో ఐడెంటిఫై చేసినటువంటి 5 accused అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది. వారు ప్రస్తుతం జైల్లో ఉన్నారు. అయితే దీంట్లో ఈ డ్రగ్స్ ఎక్కడ నుంచి వచ్చినాయి, ఇంకా ఎవరితో కాంటాక్ట్ ఉన్నారని విచారణ చేసే సందర్భంలో ఆ గోవా నుంచి తీసుకొచ్చినటువంటి డ్రగ్స్ తీసుకొచ్చినటువంటి నితిన్ అనే వ్యక్తికి లోకేష్ అనే వ్యక్తి కాంటాక్ట్లో ఉన్నాడు. లోకేష్ అనే వ్యక్తి కూడా అతను ఈ డ్రగ్స్ పెడ్లింగ్ చేస్తున్నాడని చెప్పి వచ్చినటువంటి సమాచారం మేరకు ఫర్దర్గా దాంట్లో మా STF B టీమ్ కంటిన్యూస్గా దాన్ని ప్రోబ్ చేయడం జరిగింది, ట్రాక్ చేయడం జరిగింది. ఆ ట్రాకింగ్లో భాగంగా ఈరోజు SR నగర్లో వెంకట్ బాయ్స్ హాస్టల్ అనే ఒక హాస్టల్లో 3 persons అప్రహెండ్ చేయడం జరిగింది, పట్టుకోవడం జరిగింది. వారికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏంటంటే ఒకతను KM ఆరిఫ్ అనే ఒక వ్యక్తి, ఇతను చిత్తూరు జిల్లా పలంనేరుకు సంబంధించినటువంటి వ్యక్తి, డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు, బీకామ్ కేంబ్రిడ్జ్ ఫ్రీ యూనివర్సిటీ బెంగళూరులో. ఈ బీకామే కాకుండా ఇతను గ్రాఫిక్ డిజైనింగ్ కోర్స్ కూడా చేస్తున్నాడు. వీళ్ళ ఫాదరు ఒక చిన్న వ్యాపారి, మటన్ షాప్ నిర్వహిస్తుంటాడు చిత్తూరు పలంనేరులో. ఇతని ఉన్నతమైన చదువులు బాగా చదివించాలని, మంచి బాగా సెటిల్ కావాలని చెప్పి కోరికతో వాళ్ళ ఫాదరు చాలా కష్టపడి ఖర్చు పెట్టుకొని సంవత్సరానికి 80,000 రూపాయలు ఇంజనీరింగ్ ఈ బీకామ్కు పే చేస్తున్నాడు. అదేవిధంగా గ్రాఫిక్ డిజైనింగ్ కోసం 20,000 రూపాయలు పే చేస్తున్నాడు. అతని లివింగ్ ఎక్స్పెన్సెస్ కూడా డబ్బులు పే చేస్తున్నాడు అతి కష్టం మీద. ఇతనికి లోకేష్ రావు అనే ఒక వ్యక్తి, వీరిద్దరు కూడా హాస్టల్ రూమ్మేట్స్. మోహితే లోకేష్ రావు, ఇతను నేటివ్ ఆఫ్ కడప, కేంబ్రిడ్జ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కేఆర్పురం బెంగళూరులో ఇతను ఇంజనీరింగ్ కంప్లీట్ చేసినాడు. EEE 2024లో కంప్లీట్ చేసినాడు. ప్రస్తుతం ఖాళీ ఉంటున్నాడు, జాబ్ సర్చ్లో ఉన్నాడు. ఈ ఇద్దరు వ్యక్తులు హాస్టల్ రూమ్మేట్స్. గత కొంతకాలంగా వీరు డ్రగ్స్కు అడిక్ట్ అయినారు. మీరు చెప్పేటువంటి సమాచారం ఏంటంటే ఒకసారి ఒక హోటల్కి వెళ్ళినప్పుడు అక్కడ దే హ్యాపెన్ టు సీ వన్ ఫోన్ నెంబర్ అనే టిష్యూ పేపర్. ఇఫ్ యూ హ్యావ్ ఇంట్రెస్ట్ ఫర్ డ్రగ్స్ కాంటాక్ట్ అని ఒక కాంటాక్ట్ నెంబర్ ఉంటే దాన్ని కాంటాక్ట్ చేసినాము. ఆ నంబరు నైజీరియాకి సంబంధించిన వ్యక్తిది. అప్పటి నుంచి అతనితో పరిచయం అయింది. గత 5-6 monthsలో దాదాపుగా 10 సార్లు అతని దగ్గర డ్రగ్స్ తీసుకోవడం జరిగింది. ఆ కొన్నటువంటి డ్రగ్స్ను 2 సార్లు తెలంగాణకు పంపించినాడు, 8 times బెంగళూరులో సప్లై చేసినారని చెప్తున్నారు. వీరి పొజిషన్లో 115 గ్రాముల MDMA, 115 grams MDMA అంటే 230 grams గాంజా రికవరీ చేయడం జరిగింది. ఈ వెంకట్ బాయ్స్ హాస్టల్లో. తర్వాత ఈ పట్టుబడ్డటువంటి ఈ 3 వ్యక్తుల దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగింది. దీని వర్త్ MDMA వర్త్ 12 lakh rupees. దీంట్లో ఈ నైజీరియన్ వ్యక్తిని కూడా మేము ఐడెంటిఫై చేసినాము. టీమ్స్ ఆర్ ఆన్ జాబ్, బెంగళూరులో టీమ్స్ పంపడం జరిగింది. అతన్ని పట్టుకోవడానికి మేము టీమ్స్ ఎఫర్ట్ చేస్తున్నారు. తర్వాత అతన్ని పట్టుకోవడం జరుగుతుంది. ఈ గుడ్ వర్క్లో మా STF B టీమ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ప్రదీప్ రావు గారు, వారి ఆఫీసర్స్ అండ్ సిబ్బంది చాలా కష్టపడ్డారు.
లాస్ట్ మంత్ 23rd కంటే ముందు నుంచి కూడా రేవు పార్టీకి సంబంధించినటువంటి సమాచారం తీసుకోవడం, కంటిన్యూస్గా ట్రాక్ చేయడం, రేవు పార్టీ బంధనం చేయడం, దాని తర్వాత కౌన్సిలింగ్ చేయడం అండ్ ఆ ఇంట్రాగేషన్ సందర్భంలో వచ్చినటువంటి సమాచారాన్ని అనలైజ్ చేసి మళ్ళీ వారిని ట్రాక్ చేయడం, ఫైనల్గా ఈరోజు ఒక హ్యూజ్ క్యాచ్ రికవర్ చేయడం జరిగింది. మరి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అటు అన్ని లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్తో పాటు ఎక్సైజ్ శాఖ కూడా తెలంగాణ డ్రగ్స్ ఫ్రీ స్టేట్గా చేయడానికి నిరంతరం కృషి చేస్తున్నాం. దీనికి సంబంధించి ప్రజల నుంచి కూడా మాకు ఆశించినటువంటి సహకారం వస్తున్నది. ఎనీ ఇన్ఫర్మేషన్ పర్టైనింగ్ టు డ్రగ్స్ కైండ్లీ షేర్ విత్ us ఆర్ టీజీ నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో వారికి సంబంధించినటువంటి టోల్ ఫ్రీ నెంబర్ కూడా సమాచారం అందించవచ్చు. థ్యాంక్ యూ. అది ఎవరికి సప్లై చేస్తున్నారు సార్ హాస్టల్లో ఉండి ఎక్కడ కస్టమర్స్కి వీళ్ళు ఎడిక్ట్ అయ్యారు? వీళ్ళ ఫస్ట్ ఇనీషియల్గా ఫర్ థ్రిల్ అతని దగ్గర కొంత తీసుకున్నారు. తీసుకున్న తర్వాత దే బికమ్ పెడ్లర్స్. ముందు సరదా కోసం తీసుకున్నారు, తీసుకున్న తర్వాత పెడ్లర్స్ అయ్యారు. డబ్బు సంపాదించవచ్చు, దాని ఖర్చుల కోసం జలసాల కోసం యూజ్ చేసి చెప్పే ఉద్దేశంతో దే హావ్ బీన్ డూయింగ్ దిస్ డ్రగ్స్ బిజినెస్ ఫర్ లాస్ట్ 5-6 months. ఎంతకు అమ్ముతున్నారు సార్ మీరు? ఇట్ డిపెండ్స్, ఇంకా దాన్ని ఇట్ ఆల్ డిపెండ్స్. డిమాండ్ బట్టి వాళ్ళ రేట్ కూడా పెంచుకుంటారు, తగ్గిస్తుంటారు. ఇంతకుముందు అరెస్ట్ అయ్యారా సార్ ఈ ముగ్గురు? ఫస్ట్ టైం ఇంతకుముందు అరెస్ట్ అయ్యారు. ఈ వెంకట హాస్టల్లో ఎంతమంది ఉన్నారు సార్ వీళ్ళతో పాటు? వీరిద్దరితో పాటు యజ్ఞదత్ అనే వ్యక్తి కూడా ఉన్నాడు. అతని కూడా మేము విచారణ చేస్తున్నాం. టోటల్ 3 persons టేకెన్ టు కస్టడీ. ఈ రేవు పార్టీ నిర్వహించారు కదా నాగరాజు యాదవ్ సంబంధించి, అంటే గతంలో ఇలాంటి పార్టీలకు సంబంధించి ఏమన్నా చేశారు సార్? అంటే గతంలో చేసినట్లు ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ప్రస్తుతం జైలు ఉన్నారు. జైలు నుంచి బయటకు వచ్చినాక విచారణ చేస్తున్నాం. అప్పుడు మాకు అరెస్ట్ చేసినప్పుడు టైం సరిపడలేదు. బట్ దాంట్లో అటెండ్ అయినటువంటి వాళ్ళందరూ కూడా మేము మాట్లాడడం జరిగింది. నేను కూడా కౌన్సిలింగ్ చేసినాను. అటువంటి స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. బట్ వాళ్ళందరూ కూడా మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ డ్రగ్ అడిక్ట్స్. దాంట్లో చాలా మంది కూడా డ్రగ్స్ తీసుకున్నటువంటి అలవాటు ఉన్నది. చాలా మంది గోవా వెళ్ళడం అటువంటి కూడా జరిగింది, ఇంక్లూడింగ్ సమ్ ఉమెన్. ఇది నాకు సంబంధించిన సబ్జెక్ట్ కూడా ఐఎమ్ లుకింగ్ ఆఫ్టర్ ఓన్లీ ఎన్ఫోర్స్మెంట్. సార్ ఈ వెంకట్ బాయ్స్ హాస్టల్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ one year. ఓకే, థ్యాంక్ యూ. సార్ ఇది ఆపరేషన్ దూల్పేట్ నేను ప్రశ్న